నెక్స్ట్ పేజ్ లో రాయి, కంటిన్యూషన్ నెక్స్ట్ పేజ్ లో రాయి. ఇక్కడ వరకు రాసావు కదా, నెక్స్ట్ కంటిన్యూ చేయి నెక్స్ట్ ఆ పేజ్ లో అక్కడ రాయి. యా మా అబ్బాయికి ఆటిజం అనే ప్రాబ్లం ఉందండి. మా హస్బెండ్ లేరు, నేను మా అబ్బాయి ఉంటాం. నేను ఈ స్కూల్ గురించి సింహాచలం నుంచి వాడిని అంత డిస్టెన్స్ తీసుకురాలేకపోతున్నాను. ఎంతో కష్టం అవుతుంది నాకు. అంటే ఇక్కడ ఇల్లు వెతుక్కున్నాను, కానీ ఇలాంటి పిల్లాడు ఉండడం వల్ల మేము ఇల్లు ఇవ్వము అనిస్తున్నారు. దానివల్ల ఒక పిల్లాడికి అన్యాయం జరుగుతుందండి. ఎందుకంటే మా అబ్బాయి చదువుకుంటాడు, ఇంటర్ ఎగ్జామ్స్ అది ఎపిఆర్ అయ్యాడు, ఈసారి దాకా వెళ్తున్నాడు. ఇప్పుడు మొన్ననే 10th కూడా పాస్ అయ్యాడు ఓపెన్ స్కూల్లో. నెక్స్ట్ నేను ప్రమోట్ చేయాలంటే వాడిని నాకు ఏదైనా ఇక్కడ దగ్గరలో వెళ్ళి తీసుకుని స్కూల్ దగ్గరగా ఉండి చేయించాలనుకుంటే నాకు అవట్లేదు సార్. నా ప్రాబ్లం అది. సొసైటీ షుడ్ యాక్సెప్ట్ దీస్ బికాస్ దీస్ ఆర్ రియల్లీ వెల్ బిహేవ్డ్ and well cultured children. They should give a chance whether these are educators or scholars. Please accept. నేను సింహాచలం నుంచి వస్తాను సార్. అది నా ప్రాబ్లం. నేను సింహాచలం నుంచి సీతంపేట మా అబ్బాయిని తీసుకుని వస్తానండి రోజు స్కూల్కి. మార్నింగ్ నేను అక్కడ 9 బయలుదేరితే 10:15కి ఇక్కడికి రాగలుగుతాను. ఎందుకంటే ఆ టైంలో బస్సులు చాలా హెవీ రష్ ఉంటాయి, వాళ్ళు తీసుకుని రావడం కూడా రష్ కష్టం. అలాగే ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళడం కూడా 3 o'clockకి నేను స్కూల్ అయిపోయిన తర్వాత తీసుకుని ఇంటికి వెళ్ళే టైంకి కూడా నాకు చాలా లేట్ అవుతుంది సార్. బస్సులో ట్రావెల్ చేయడం కష్టం అవుతుంది. అందుకని నేను ఈ సీతంపేట దగ్గరలో ఈ స్కూల్కి దగ్గరలో ఇల్లు చూసుకున్నాను అనుకుని వెతుక్కున్నాను సార్. కానీ నాకు ఎవరు ఇల్లు ఇవ్వటం లేదు. ఎందుకు అంటే ఇలాంటి పిల్లాడు ఉన్నాడు కాబట్టి, డిఫరెంట్లీ ఏబుల్డ్ దివ్యాంగుడు కాబట్టి నేను ఇవ్వము అంటున్నారు. సో మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, సొసైటీ నుంచి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి మమ్మల్ని కూడా, మా పిల్లల్ని కూడా నార్మల్ గా ట్రీట్ చేయడానికి ట్రై చేయండి. ప్రాబ్లం వస్తే ఆ తర్వాత మీరు ఏమన్నా అనొచ్చు, కానీ ముందర ఇవ్వకుండానే ఛాన్స్ ఇవ్వకుండానే మీరు ప్రాబ్లం క్రియేటర్స్ అంటే అది కొంచెం మాకు బాధగా ఉంటుంది. మా పిల్లల్ని కూడా మనుషులా చూడమని నా ఆలోచన. మా అబ్బాయి మానసిక నేను గాజువాక నుంచి వస్తున్నాను. నేను అదే మా అబ్బాయికి పరిస్థితి ఏంటి, తను పెద్ద అయ్యాక ఎలా బతుకుతారు ఏంటి, నాన్న పిల్లలు ఉంటారు అని చాలా భయపడేదని. అందరినీ కనుక్కుంటే ఎవరో చెప్పారు నా దగ్గర సీతంపేటలో ఇలాంటి పిల్లల కోసం మంచి ఇన్స్టిట్యూట్ ఉంది, జాయిన్ చేయాలని చెప్పారు. నేను నుంచి ఇక్కడికి వస్తున్నాను. చాలా బాగా చేస్తున్నారు పిల్లలు. తను ఇక్కడికి జాయిన్ అయ్యాక చాలా చేంజ్ వచ్చింది మా అబ్బాయిలో. తను ఎప్పుడు రావడం వెళ్ళడం అన్నీ చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదో ఇల్లు హౌస్ ఓనర్స్ ఇల్లు వాళ్ళు వచ్చేస్తారు, చేసుకుంటారు, ఇల్లు ఖాళీ చేయమన్నారు. అంటే మేడం ప్రయత్నిస్తున్నారు వేరే దగ్గర ఇల్లు నేను చూస్తుంటే ఎవరు ఇవ్వం అంటున్నారు అన్నమాట. ఇలాంటి ఇల్లు ఉన్నారు కాబట్టి ఇవ్వను అని అనుకుంటుంది. అది చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మేడం ఏదో చెయ్యాలి పిల్లల కోసం అని ముందుకొచ్చారు. ఇలాగా ఆవిడకి సపోర్ట్ చేయకపోతే ఆవిడ మాత్రం ఏం చేయగలుగుతారు. అందుకని అందరూ ఇంత మంచి పని చేస్తున్న ఆవిడకి అందరూ కోఆపరేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగా ఇలాంటి పిల్లలకి కొంచెం హెల్ప్ చేయాలని నేను ఒక పేరు విజయలక్ష్మి. మా బాబుకి ఆశ్రిత్ అని, తన మానసిక వికలాంగుడు. ఒక 7 ఏళ్ళ నుంచి సఫర్ అవుతున్నాను, పేరెంట్స్ సపరేట్ అది లేకున్నాను. దాని చదువు రీత్యా కూడా 5 ఏళ్ళు కష్టపడితే 7th క్లాస్ వరకు వచ్చాడు. నాకు ఈ సంస్థ గురించి సీతంపేటలో వికలాంగుల సంస్థ ఉందని లాస్ట్ ఇయర్ తెలిసింది. మా బాబుకి ఇలా సాయం చేస్తాం చదువు రీత్యా అని చెప్పంటే నేను వచ్చి మేడం కలిసాను. కానీ ఇలాంటి వికలాంగులకి ఎక్కడ వైజాగ్లో నాకు చదువు హెల్ప్ చేసే సంస్థ ఎక్కడ దొరకలేదు నాకు. అందుకే పిల్లలు మామూలు స్కూల్లో 2వ క్లాస్ నుంచి చదువుకొచ్చాక లాస్ట్ ఇయర్ ఛాన్స్ వచ్చింది. బాబు 14 సంవత్సరాలు వచ్చాయి. ఓపెన్ టెన్త్ కట్టిస్తానంటే మేడం ద్వారా ఓపెన్ టెన్త్ కట్టించాను.
తన చదువు అదే అయిపోయింది. అక్కడి నుంచి స్పోర్ట్స్ లో కూడా మేడం సపోర్ట్ ఇచ్చారు. తను ఇప్పుడు పారాఒలింపిక్ కి స్టేట్ లెవెల్లో ఉన్నాడు. నేషనల్ సెలక్షన్స్ అవుతున్నాయి ప్రస్తుతం. ఇప్పుడు ఏంటంటే బాబుని ఏంటంటే ఈ వరకు నేను తీసుకెళ్లేదని నాకు పాప కూడా ఉంది. మా వారేమో క్యాంపులు ఇచ్చే ఉద్యోగం చేస్తారు, ఊర్లో ఉండరు. 8 ఏళ్ళ నుంచి నేనే చూసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ సంస్థ ఏంటంటే బస్ ఫెసిలిటీ కూడా బాబుకి కరెక్ట్ గా ఉంది. వివేక కాలేజీలో ఫస్ట్ నుంచి చదువుతున్నాడు. దాన్ని ఇండివిజువల్ గా రావడానికి ట్రై చేస్తున్నాడు. ఇది మార్చితే ఇప్పుడు నేను మా అబ్బాయి రీచ్ ఒక 5 మెంబర్స్ వస్తున్నారు మా ఏరియా నుంచి. మేము కళింగ నగర్, పంజాబ్ హోటల్, మాధవధార ఇలాగా ఒక 5 మెంబర్స్ స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళ బస్ ఫెసిలిటీ ఏంటి, ఆటో ఏంటి కన్వీనియంట్ గా ఉంది. ఇప్పుడు ఈ సంస్థ మారితే ఇలా పిల్లల్ని ఏంటంటే ఇండివిజువల్ గా వచ్చే పిల్లల్ని మళ్ళా ఆ అవకాశం పోతుందని మేము ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు పేరెంట్స్ రాకుండా వాళ్ళే వచ్చి వాళ్ళు విద్య నేర్చుకుని వెళ్తున్నారు. వీళ్ళందరూ స్పోర్ట్స్ ఏంటి, వాళ్ళు చదువు రీచ్ ఏంటి. ఇప్పుడు 5 మెంబర్స్ ఓపెన్ టెన్త్ కూడా కట్టిస్తున్నాం. నేనే 2-3 ఇల్లు అడుగుతుంటే ఇలాంటి పిల్లలకి ఇవ్వని డోర్ స్టెప్ దగ్గరనే చెప్పేస్తున్నారు వాళ్ళు. అలా కాదు, మా సంస్థ చూడండి, మా వెబ్సైట్ అడ్రస్ చూడండి, మా పిల్లలు ఒకసారి వచ్చి చూస్తే దాన్ని బట్టి మీరు ఇవ్వనంటే అప్పుడు ఛాన్స్ మాకు పర్వాలేదని ఆశని రిక్వెస్ట్ చేస్తున్నా కూడా ఎవరు మాకు సంస్థ నడుపుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు. నా పేరు జి సాయి కుమార్ అండి. నేను డైట్ పూర్తి చేశాను. అయితే నేను కంప్యూటర్ నేర్చుకోవడానికి సుచిత్ర మేడం దగ్గరికి వస్తుంటాను, ప్రజలవాణి సొసైటీకి వస్తుంటాను. అయితే ఇక్కడ రూమ్ ఖాళీ చేసేయమంటున్నారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము వెళ్ళి ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి? మా పరిస్థితి ఏంటి? మరి ఆ విషయం మరి గుర్తించిందిగా మేము కోరుకుంటున్నాము. అలాగే మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం, బ్లైండ్స్ వాళ్ళని చాలా. అయితే దానికి సంబంధించిన కోచింగ్ సెంటర్స్ మాకు కావాలి. కోచింగ్ నేర్పించడానికి బుక్స్ కానీ అలాంటివి మాకు చాలా ఇంపార్టెంట్. అవి కూడా మాకు అందిస్తారని నేను కోరుకుంటున్నాను. సపోర్ట్ చేయండి, దయచేసి మా కోసం సపోర్ట్ చేయండి దయించి. బాగా సెకండ్ ఇయర్ చేశాడు. వినబడుతూ మాట్లాడారు చెప్పండి. ఇంటర్ అయిపోయింది కానీ ఇప్పుడు మేడం గారి దగ్గర తీసుకొచ్చి 3 సంవత్సరాల నుంచి కంప్యూటర్ కోర్సు అన్ని నేర్పిస్తున్నాం. మేడం చేత అదే సర్టిఫికేట్ కోర్స్ 1 సంవత్సరం చేయించారు మేడం గారు. ఇప్పుడు మళ్ళీ యూనివర్సిటీ ద్వారా డిగ్రీని కూడా ఎగ్జామ్ కట్టేస్తున్నారు. అదే మాకు మల్కాపురం నుంచి రావడానికి ఇక్కడ 60-70 రూపాయలు అవుతుంది పిల్లలతో రావడం అంటే. బస్ పాస్లో 6 నెలలు అయిందండి ఆఫీసర్. 87% ఉంది, అయినా 100 కావాలని ఆఫీసర్. ఇప్పుడు డబ్బులు కట్టంటే తీసుకొని రాలేకపోతున్నాము. అందుగురించే హెల్ప్ చేసి బస్ పాస్ ఎలాగైనా ఇమ్మని ప్రార్థిస్తాం. చెప్పరా? అనేది ఎవరు కూడా కనీసం మాట్లాడడానికి కూడా ముందుకు ఇష్టపడటం లేదు. అంటే దివ్యాంగ పిల్లలతో సంస్థ వర్క్ చేస్తున్నాం, అందుకే మనకి 2 హౌసెస్ కూడా రెంటెడ్కి ఇవ్వరు. మా కనీషన్ సెంటర్ ప్రభుత్వం కూడా మాకు ఎటువంటి సపోర్ట్ లేదు. మేము కంప్లీట్గా ఇది ఓన్లీ ఫర్ జనరేటెడ్, అంటే ఆ ఫండ్స్ కూడా మేము జనరేట్ చేసుకొని ఇదంతా సర్వీస్ అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక పిల్లల దగ్గర కూడా మేము ఎలాంటి ఛార్జెస్ కూడా చేయము. ఇది ఫ్రీ సర్వీస్ చేస్తున్న వాలంటీర్ బేస్డ్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఈ కార్యక్రమాలు ఇంకా కంటిన్యూ అవ్వాలంటే మాకు షెల్టర్ కావాలి. మేము కోరుకున్నది మీ అందరితో మీరు ముందుకు వచ్చి మాకు సపోర్ట్ చేయండి. ఏదైనా ఒక షెల్టర్ మాకు వ్యాపారం చేయండి. ఈ పిల్లలు మళ్ళీ ఈ ప్రోగ్రామ్స్ అన్ని కంటిన్యూ అయ్యాయి, పిల్లలందరి చదువులు ఇప్పుడు ఆగిపోకుండా. సో ఈ పిల్లల కోసం ఇంత కష్టపడి మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో మీ అందరి సహకారం, మీ అందరి సపోర్ట్ కోరుతున్నాం. సో దివ్యాంగ పిల్లలు అంటే ఇంటికి కూడా రెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ దివ్యాంగ స్థితిలో మన నాగరికత ఉంది. అది మనకు చాలా బాధాకరమైన విషయం. నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. ఈ సంస్థ మళ్ళీ కంటిన్యూ అవ్వాలి, పిల్లలు మళ్ళీ చదువుకోవాలి. ఇలాంటి పిల్లలకు మేము ఇంకా సాయం చేయాలి అంటే మాకు మీ అందరి సపోర్ట్ కావాలి. మాకు ముఖ్యంగా షెల్టర్ ఇప్పించండి. ప్రతిదీ కూడా ప్రభుత్వం చేతిలో, ప్రతి ఒక్క అప్లికేషన్, ప్రతి ఒక్క పొలిటీషియన్ వెనకాల మేము వెళ్ళి కొనుక్కొని చేసి హెల్ప్ అడుగుతుంటే ఇంకా అది అలాగ పెండింగ్ అయిపోతూనే ఉన్నది. కనీసం ఈ ఆల్టర్నేట్గా వేరే షెల్టర్ మారుద్దామన్నా కూడా రెంటెడ్ బిల్డింగ్ ఎవరు ఇవ్వడానికి ఇష్టపట్టలేదు. అంటే ఏమి అని అంటే ఒకే ఒక కారణం, మేము డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్తో వర్క్ చేస్తున్నాం. ఇలాంటి పిల్లలు ఉంటే మేము మీకు ఇల్లు ఇవ్వము. సో మేము కోరుకున్నాను మీరు ముందుకు వచ్చి మాకు సాయం చేయండి, మాకు సపోర్ట్ చేయండి.
మీరు మాకు కాల్ చేసి ఇవ్వాల్సిన నంబర్, మీరు మాకు ఇల్లు రెంట్కి ఇవ్వడం అయినా, కనీసం మాకు షెల్టర్ సాయం చేయడానికి, ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవ్వడానికైనా మీరు మాకు సపోర్ట్ చేయండి. మా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి 9347973327 9347973327. మా వెబ్సైట్ కూడా మీరు చూడవచ్చు. ఈ వెబ్సైట్ కూడా మన పిల్లల ద్వారా తయారు చేయబడింది, www.pvws.net. సో www.pvws.net. థ్యాంక్ యూ.